ఎక్కడో కాన్షియన్స్ని వదిలిపెట్టిపోయినవు. నువ్వు మగతనం గురించి, దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న పసర్లపాడులో ఎవరో పిల్లలు మద్యం తాగి, తిరణాలని మద్యం తాగి వాళ్ళు ఏదో చిన్న తగాద పెట్టుకొని ఆ సీసాలు ఏదో ఇసురుకుంటే నువ్వు నా కాన్వాయ్ మీద పడ్డది, నా బండి మీద పడ్డదని అబద్ధాలు ప్రచారం చేసి నువ్వు ఆ సంఘటనని మా పార్టీకి మాకు రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలాంటి చిల్లరి రాజకీయం మానుకో బ్రహ్మారెడ్డి. ఆ పిల్లలు తాగటానికి కూడా ఒక రకంగా మీరే కారణం. ఎందుకంటే విచ్చలవిడిగా మీరు మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెట్టి అమ్మిచ్చేసి చిన్నపిల్లలకి మద్యం తాగిచ్చే అలవాటు మీరే చేశారు. అలాంటి చిన్న ఆ సంఘటనని అసలు వాళ్ళు ఎవరో తెలియదు, మా పార్టీకి సంబంధం లేదు, అతను ఎవరో నేను కూడా వీడియోలో చూశాను, అతను హాస్పిటల్ నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏదో మాకు తెలుసు అన్నట్టుగా ఈ చిల్లర రాజకీయం కరెక్ట్ కాదు, ఈ చిల్లర రాజకీయం మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డిని నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నువ్వు మగతనం గురించి నువ్వు ఛాలెంజ్ చేయటం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే నువ్వు లేవు. ఈరోజు ఏదో కార్యకర్తల గురించి కూడా, తెలుగుదేశం కార్యకర్తల గురించి కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకనంటే 15 సంవత్సరాలు నువ్వు వదిలిపెట్టిపోయావు. ఇంకా నేను లోతుగా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు చాలా టైం ఉంది, నేను మాట్లాడతాను. నువ్వు రెచ్చగొట్టే కొంది నువ్వు చాలా విషయాలు కూడా, ముఖ్యంగా మీ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పాల్సిన పరిస్థితి. నువ్వు రెచ్చగొట్టే కొంది, నువ్వు అబద్ధాలు ప్రచారం చేసే కొంది, ఉన్నాయి లేని మా వైసీపీ కార్యకర్తల మీద, మా మీద అక్రమ కేసులు పెట్టి నువ్వు వేధించే కొద్ది కూడా నీ విషయాలు చాలా వస్తాయి.